కడప జిల్లా వేంపల్లి గ్రామ పంచాయతీలో కార్మికుల జీతాల సమస్య వివాదానికి దారితీసింది. తమకు రావాల్సిన జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న అధికార పార్టీ నాయకులు అక్కడికి చేరుకొని కార్మికులు అధికారులతో చర్చలు జరిపారు. కార్మికుల ఆందోళన విషయం తెలుసుకున్న అధికార పార్టీ నేతలు మండల కన్వీనర్ మునిరెడ్డి, షబీర్, చంద్రశేఖర్ రెడ్డి, వీరభద్ర, పట్టణ అధ్యక్షుడు నామవేమ కుమార్ గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఎంపీడీఓ కులాయమ్మకు ఫోన్ ద్వారా సమాచారం అందించి సమస్య పరిష్కారంపై చర్చించారు. మీకు న్యాయంగానే పోతాం టెండర్ ఏదైనా కానీ మీకు న్యాయంగా ఇప్పుడు సాధించుకుంటారు. దానికి అనుగుణంగా పక్క మేము వేరే వాళ్ళందరూ డిస్కస్ చేసుకుని వేరే వాళ్ళని కనుక్కొని కూడా మీకైతే న్యాయం చేస్తారు. మీకు జీతాల కంటే ముఖ్యం మీరు ఇదంతా వారం టైం పడుతుంది. చెప్పేదండి మీకు 16 తారీఖు నుంచి ఓపెన్లు అవుతాయి. మేము మొన్న చెక్ చేసినాము. మీ జీతాలు పెట్టాలని చూసినా తీసుకోవాలి సిస్టమ్. ఇంతకుముందు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు అంతా ప్రాసెస్ సెట్ చేసినారు. ఈ తారీఖు నుంచి ఈ తారీఖు మాత్రమే ఈ బిల్లు పోతే ఆ బిల్లు పోతే మీటప్పుడు ఏ పోవు. జీతాలు ఇచ్చినాక కటింగ్ ఉంటుంది కదా, ఒకటి చెప్పనా, మీరు లిస్ట్ ఇచ్చి మేమంతా క్రాస్ చెక్ చేసుకుని దాన్ని ఎంత అమౌంట్ అన్ని ఫైనల్ చేయడానికి 2-3 రోజులు మినిమం టైం పడుతుందా? ఇంకా 16 తారీఖు ఎన్ని రోజులు? 11 కదా, ఇంకా ఎన్ని రోజులు చెప్పండి. మీకు 16 నుంచి మొదలవుతుంది. ఈ లోపు మీది మొత్తం అమౌంట్ ఎంత, మన డబ్బులు ఎంత ఉన్నాయి, ఏ పోనీ మీకు ఏమైనా జీతం పెట్టే ఆస్కారం ఉందా, అన్ని మేము క్రాస్ చెక్ చేసి మొత్తం చేసి మీకైతే ఏదో చేస్తాం. మీ పిఎఫ్ వరకు ఫస్ట్ పిఎఫ్ అడిగిన దాని ప్రకారం దాన్ని అది పోగా డబ్బులు ఉంటేనే మీ జీతాలు. ఒక రోజు పైన మళ్ళీ 2వ రోజు నుంచి పోలేదు. ట్యాక్స్ కలెక్షన్ మీద జిల్లా అధికారులు వస్తుంటే నేను ఇక్కడికే ఉన్నా. ఆఫీస్ లో ఏడున్నా, బయట తిరుగుతున్నాం. అధికారి పైన అదే మాట అంటారయ్యా, మీ సర్పంచ్ పట్టించుకోవాలి. అదే ఏది చీప్ అయితే 26 నెలలు ఇచ్చినప్పుడు నాకు ఒక కాపీ ఇవ్వాలి. మొన్న ఆడలో పెట్టేదన్నారంట కదా, మా ఎవరు అడిగినా మేడం ఆఫీస్ ఆఫీస్ కాడ లేదు అని చెప్పి దానికోసమే వచ్చింది మేడం. మీ కాడికి వస్తే బయట ఎంత చూసుకొని డబ్బులు ఉంటాయి. మీకు ఒక నెలకు వచ్చినా అడ్జస్ట్ చేస్తాం. లేని పక్షంలో మనకు స్టాంప్ డ్యూటీ వస్తుంది. స్టాంప్ డ్యూటీ నెలాఖరికి రేపు నెలాఖరికి వస్తుంది. మీరు నెల కానీ 2 నెలలు కానీ వెయిట్ చేయాలి. ఎందుకంటే పిఎఫ్ ఫస్ట్ ప్రయారిటీ ఉంది కాబట్టి మీకు దాన్ని చూస్తాం. అది పోను డబ్బులు ఎంత ఉంటే దాని ప్రకారం మీ జీతాలు మేము చేస్తాం. మీరు ఇప్పుడు పిఎఫ్ పెట్టాం కదా 10 రోజులకు మళ్ళీ మేము వచ్చినా ఎంత అడ్జస్ట్ నెల కానీ అడ్జస్ట్ చేస్తాం. ఏ డబ్బులు వచ్చినా ఫస్ట్ మీ జీతాల ప్రయారిటీ. అర్థమైందా? మీరు వేంపల్లి గ్రామ పంచాయతీలో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అధికారులతో చర్చ టీడీపీ మండల కన్వీనర్ మునిరెడ్డి తెలిపారు. గ్రామ పంచాయతీలో తీవ్ర అవినీతి జరుగుతుందని ఆరోపిస్తూ పంచాయతీ ఈవో నాగభూషణ్ రెడ్డిపై ఆయన విమర్శలు చేశారు. ఈరోజు సమస్య ఏమంటే కంపోస్ట్ అంటే ఊళ్ళో పనిచేసే లేబర్లంతా వాళ్ళ 3 నెలల జీతాలు తర్వాత పిఎఫ్ అరియర్స్ ఇవన్నీ 26 నెలల నుంచి పెండింగ్ ఉన్నాయని చెప్పి మాట్లాడితే ఎంపీడీఓ కూడా వాళ్ళ సమస్య పరిష్కారం కోసం ఇందాకే పిల్లంపినాము. ఈ నెలాఖరు లోపల వాళ్ళకి పిఎఫ్ మేడం క్లియర్ చేసేట్టుగా, ఒకవేళ గ్రామ పంచాయతీలో మిగులు డబ్బులు ఉంటే ఈ పండుగ ఉన్నది కాబట్టి వాళ్ళ జీతం కూడా చేస్తానని చెప్పి మేడం ఒప్పుకునేది. ఒకవేళ ఆ డబ్బులే లేకపోతే 1 నెల కానీ 2 నెలలు కానీ వెయిట్ చేస్తే
మీ జీతాన్ని నెల మొత్తం క్లియర్ చేస్తా అని చెప్పి ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఆ తదుపరి మేడం వెళ్ళిపోయినారు. ఇంకా ఇక్కడ చాలా అవకతవకలు జరుగుతున్నాయి. వాళ్ళ మీద మాట్లాడితే చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ముందు వాళ్ళందరి సమస్య లేకుండా చేసి, అలాగే గతంలో పనిచేసే 12 మందిని తీసేసినారు. అంటే ఎంపీడీఓ గారికి కంప్లైంట్ చేశారు, మేము మంచిగా చూసుకున్నాను మా దగ్గర టెండర్లకు పెట్టాలని చెప్పి. అంటే ఆ డబ్బులు మర్యాదగా ఇంటికి ఇచ్చామని చెప్పి ఎంపీడీఓ గారు చెప్పారు. ఆయన నేను తీసుకోలే, వేరే వాళ్ళ ద్వారా తీసుకున్నాను చెప్పడం. ఆ డబ్బులు కూడా సాయంత్రం ఇప్పిస్తారు 75,000 అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. 2,000 కోసమే డబ్బులు తీసుకున్నాడు. ఆయన డిపి ఆఫీస్లో ఏదో ఖర్చు ఉందని తీసుకున్నాడు. ఆ డబ్బులు కూడా ఎందుకు ఇచ్చామని చెప్పి ఎంపీడీఓ గారు చెప్పినారు. అది కూడా సాయంత్రం అందరికి ఇచ్చేస్తాను. నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు చేయనందుకే తనపై ఆరోపణలు చేస్తున్నారని వేంపల్లి పంచాయతీ ఈవో నాగభూషణ్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఉద్యోగం వదిలి వెళ్లిపోవాలని బెదిరింపులు వస్తున్నాయని, లేకపోతే భౌతిక దారులకు దిగుతామని హెచ్చరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాకుండా గత 26 నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఈపీఎఫ్ చెల్లించమని చెప్పి వాళ్ళు వచ్చి ధర్నా దిగారు. సరే, ఈపీఎఫ్ చెల్లిస్తే జీతభత్యాలు 3-4 నెలల నుంచి ఇవ్వాల్సినవి ఇవ్వలేమని 2 నెలల టైం కావాలని చెప్పడం జరిగింది ఎంపీడీఓ గారు. నేను సరే దానికి వాళ్ళు అంగీకరించారు. జీతభత్యాలు తర్వాతనే ఇస్తారు, 2 నెలల తర్వాత. ప్రస్తుతానికి ఈపీఎఫ్ ఇస్తే మేము పర్లేకపోతామని చెప్పడం జరిగింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మండల ఇన్ఛార్జ్, టీడీపీ ఇన్ఛార్జ్ రామ్మోహన్ రెడ్డి గారు, ఆయన అనుచరులు 4-5 మంది వచ్చి లోపల మీరందరూ బయటికి పండి అని అందరినీ బయటికి పంపించి, నువ్వు వెళ్ళిపోతావా, మమ్మల్ని పంపించమంటావా, లేకపోతే నువ్వు పోకపోతే మేము భౌతికంగా దాడులకు దిగేదానికి కూడా సిద్ధపడతాం. నువ్వు పక్కన ఆయన ఉండయా, నన్ను పంపిస్తే వేరే వాళ్ళు ఎవరు వస్తారంటే, వీడు పోవాలయా, మాకు అవన్నీ అనవసరం అంటే చక్కగా మాట్లాడేది నేర్చుకో. నేను నీ ఇంటి పాలేరు కాదు, నేను వెళ్ళిపోయేదానికి సిద్ధంగా 2 సార్లు మెడికల్ లీవ్ పెట్టా. దాన్ని ఉపయోగపెట్టుకొని వేరే వాళ్ళని వేయించుకోమంటే వేయించుకోలేకపోయినా అంటే దానికి ఆయన ఏమంటున్నాడంటే, నేను ఇక్కడ పని చేయలేను, నా చేత కాదు అది రాసియాలంట. అది జరగదు, నేను ఇక్కడ పని చేయగలను, సర్వశక్తులు వడ్డీ పోరాడేట ఈ 75 రోజులు నా రిటైర్మెంట్ వరకు నేను పని చేయగలను అని ఎంత చెప్పినా కూడా నువ్వు వాళ్ళు కాదుకూడదంటే మేము భౌతిక దాడులకు దిగుతాం నీ మీద అని వార్నింగ్ ఇచ్చిపోయాడు. కాబట్టి నేను ఉన్న విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి తెలియజేస్తూ వెంటనే లీవ్లో వెళ్ళిపోతున్నాను. కార్మికుల జీతాల సమస్యతో ప్రారంభమైన ఈ వివాదం అధికార పార్టీ నాయకులు, అధికారుల మధ్య పరస్పర ఆరోపణల వరకు వెళ్లడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ పరిణామాలను అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఆందోళనగా గమనిస్తున్నారు.